హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడదాం అనమాట. మణిరత్నం, కమల్ హాసన్ అండ్ ఏఆర్ రెహమాన్. ఎందుకంటే ఏదైనా సినిమా గురించి మాట్లాడితే ఫస్ట్గా మనం డైరెక్టర్ గురించి మాట్లాడాలి, మెయిన్ లీడ్ గురించి మాట్లాడాలి, దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఏదన్నా ఒక సినిమాని ఒక హయ్యర్ లెవెల్కి తీసుకెళ్లాలన్నా, ఆ సినిమాని డిస్ట్రాయ్ చేయాలన్నా వీళ్ళు ముగ్గురు పాత్ర ఎంతో క్రూషియల్ అనమాట. ముగ్గురు చేస్తే ఎక్సలెంట్ వస్తుంది. ఒకవేళ అట్లీస్ట్ ముగ్గురిట్లా ఇద్దరు చేసినా కానీ యావరేజ్ అని వస్తుంది. కానీ ఈ వర్స్ట్ కేసులో ముగ్గురు చేతులు ఎత్తేసారనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఆ సినిమా ఏందో తెలుసుకుందాం. తగ్ లైఫ్ అనమాట. నేను చూసాను సినిమా తగ్ లైఫ్ కాదు, సేవ్ ద లైఫ్ అనమాట. వేస్ట్ ఆఫ్ మనీ. ఇలా ఎన్ని ఇచ్చుకుంటూ పోతే అన్ని సినిమాల టైటిల్స్ అన్నది. అసలు ఒక సెకండ్ నాకు అనిపించింది ఇది మణిరత్నం కమల్ హాసన్ సినిమానేనా అనిపిస్తుంది. ఇన్ని రోజుల గ్యాప్ తీసుకొని, ఇన్ని సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఆఫ్టర్ నాయకన్ తర్వాత వీళ్ళిద్దరు కాంబోలో ఒక సినిమా వస్తుందంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆడియన్స్కి. ఎక్స్పెక్టేషన్స్ పక్కకి పెట్టండి, కనీసం ఒక పాజిటివ్ టాక్ అన్న, ఒక అట్లీస్ట్ ఒక పాజిటివ్ వైబ్ అని ఉండాలి కదా సినిమాలో. ఏంటి ఎప్పటిదో రొట్ట సినిమాలు తీసుకొచ్చి రుద్దుతూ ఉన్నాడు మణిరత్నం, అర్థమవుతలేదు సినిమా గురించి. ఒక సినిమాకి సంబంధించి ముగ్గురు వ్యక్తులు కరెక్ట్గా పనిచేశారంటే మనం చాలా మంచి ఎగ్జాంపుల్ చూడొచ్చు రీసెంట్ టైమ్స్లో. ఒకవేళ వర్స్ కేసు ఇద్దరు మంచిగా పనిచేసినా కానీ అట్లీస్ట్ సినిమాలు యావరేజ్గానన్నా నిలుస్తాయి. బిలో యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్ ఆ రేంజ్ అన్న వస్తుంది కనీసం సినిమాలకి. అట్లీస్ట్ ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు కొంచెం కొద్ది గొప్ప. ఇక ఇంకొక కేసు ఉంది, ఆ కేసులో ముగ్గురు చేతులు ఎత్తేస్తారు. అలాంటి కేసులో సినిమాలు కూడా ఉన్నాయి, కాకపోతే మరీ ఎక్కువ లేవు అనుకుంటా ఐ థింక్. సో ఈ సినిమాకి వచ్చాక మణిరత్నం ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. సో బ్యాక్ టు ద టాపిక్. ఫస్ట్ మనం మణిరత్నం గురించి మాట్లాడతాం. ఈయన సినిమాలు నేను ఎక్కడో చదివానో, దిస్ మ్యాన్ ఫిలిమ్స్ కమ్స్ ఫ్రమ్ ఫ్యూచర్ అంట. వెన్ ఐ వాజ్ ఎ కిడ్ నేను చూసినంత వరకు అది చాలా యాప్ట్ అనిపించింది. ఎందుకంటే ఆయన సినిమాలు అప్పట్లో చూస్తే బొంబాయి కానీ, రోజా కానీ, దళపతి కానీ, నాయకన్ కానీ, ఇరువైర్ కానీ, గీతాంజలి కానీ, ఇవన్నీ కల్ట్ క్లాసిక్స్ అనమాట. అప్పట్లో కోసుకునే వాళ్ళు ఈ సినిమాల కోసం. కొంచెంగా ఎవాల్వ్ అవుతూ ఆయన రావణ్ తీశారు, తర్వాత ఓకే బంగారం తీశారు, తర్వాత యువ. సో ఈ సినిమాలు కూడా ఆయన కొత్త అటెంప్ట్స్ అనుకోవచ్చు. చాలామంది ఆడియన్స్కి కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కాకపోతే అందరికీ ఒక విషయం తెలుసు, ఈ సినిమాలో కంటెంట్ ఉంది, ఈ సినిమాలో స్టఫ్ ఉందని చెప్పేసి. బట్ ఈ సినిమా అలా కాదు భయ్య. ఈయన తీసిన సినిమాలలో, రీసెంట్ తీసిన సినిమాలలో వర్స్ట్ సినిమా అంటే ఇదే నేను చెప్తా. తగ్ లైఫ్ కాదు, సేవ్ ద లైఫ్. అది వేస్ట్ ఆఫ్ లైఫ్, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, ఏమన్నా చెప్పొచ్చు ఈ సినిమాకి టైటిల్స్. అంత యాప్ట్ ఉన్నాయి సినిమాకి. సో ఇప్పుడు కమల్ హాసన్ గారి గురించి వద్దాం. ఈయన సినిమాలు ఒక్కొక్కటి చెప్తే గూస్ బంప్స్ వస్తాయి సినిమాలు. పాస్ట్లో నాకు ఇప్పటికీ గుర్తు, భారతీయ చూస్తే నాకు బ్రెయిన్ పనిచేయదు కొద్దిసేపు. అసలు ఏం సినిమా తీశారు రా బాబు, ఎట్లుంటుంది సినిమా అది. డైరెక్టర్ శంకర్ అండ్ కమల్ హాసన్ గారి కెరియర్లో ది బెస్ట్ అనమాట అదైతే సినిమా. బట్ ఇప్పుడు తీసిన సినిమాలు, కమల్ హాసన్ గారు తీసిన సినిమాలు అయితే అసలు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అనిపిస్తుంది. నాకు లాస్ట్లో అంత మంచి ఎగ్జైట్ అయిన సినిమా ఏదంటే అది ఒక్కటే. దాన్ని మినహాయింపి ఆయన తీసిన సినిమాలు మాత్రం హెడ్డేగా తయారైనాయి. మొన్న వచ్చిన భారతీయుడు అయితే నాకు మైండ్లో నుంచి పోలేదు ఆ సినిమా. ఎందుకు తీశాడో మరి, ఏం చేయనికి తీసిండ్రో నాకైతే అర్థమవుతలేదు. సేమ్ అదే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ముగ్గురు చేతులు ఎత్తేస్తే ఏమవుతుందో అదే ఆ సినిమా. ఏఆర్ రెహమాన్ గురించి వద్దాం ఇప్పుడు. థర్డ్ పర్సన్. ఈయన ఇచ్చే మ్యూజిక్ సినిమాలకి సోల్ఫుల్ ఉంటుంది భయ్య. ఆ సినిమాకి ఏదైతే ఇస్తాడో ఆ సినిమాకి అది యాప్ట్ అనిపిస్తుంది. ఇంతకు మించి ఈ సినిమాకి ఇంతకంటే మంచిగా ఎవరు మ్యూజిక్ కొట్టలేరు అనే పాయింట్కి వచ్చేస్తుంది సినిమా. బట్ ఇప్పుడు వస్తున్న సినిమాలు ఉన్నాయని, ఎస్పెషల్లీ ఈ మూవీ గురించి మాట్లాడుతున్నాను నేను. అసలు సినిమాకి మ్యూజిక్కి సంబంధం లేదు భయ్య. ఆడ వచ్చిన సీన్ ఏమో స్లోగా ఉంటుంది, ఈయననేమో డిప్కి అని కొడుతున్నాడు. అక్కడనేమో రొమాంటిక్ సీన్ వస్తుంది, నాకు గిచ్చుకో అంటున్నాడు. ఎమోషనల్ సీన్ వస్తుంది, బూమ్ అంటున్నాడు. ఏంటి భయ్య ఇది? అసలు నిజంగా మణిరత్నమే కొట్టిండా లేకపోతే ఆయన అసిస్టెంట్స్తో కొట్టించిండా తెలియదు. పేరు మాత్రం గ్రాండ్గా వేసుకున్నాడు మణిరత్నం మ్యూజికల్. ఏంది భయ్య ఇది? ఆయన్నే కొట్టిండా లేకపోతే ఆయన అసిస్టెంట్స్ ఎవరన్నా ఉంటే ఆయనతో కొట్టించిండా తెలియదు. సీరియస్గా పేరు మాత్రం గ్రాండ్గా వేసుకున్నారు ఏఆర్ రెహమాన్ అని చెప్పేసి. బట్ ఆ గ్రాండ్నెస్ అనేది సినిమాలో ఉండాలి కదా. నాకు సీరియస్గా ఏదైనా సినిమా పోతే ఎందుకురా పైసలు పెట్టినా అనే పాయింట్ వచ్చింది. ఒక పెద్ద సినిమా హీరోకి పోయినా, ఒక పెద్ద సినిమాకి వెళ్ళాక కూడా ఆ మాట వచ్చిందంటే ఏడుపు వచ్చేసింది నాకు బేసిక్గా. అండ్ ఈ సినిమాలో నాకు ఒక్క విషయం బాగా నచ్చింది భయ్య. ఏంటంటే సినిమాలో కొన్ని కట్స్ ఉన్నాయి నాకు ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చినాయి ఆ కట్స్. సినిమాలో ఒక సీన్ని చెప్పకుండా
జంప్ చేసి ఇది జరిగిందని చెప్పేసి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం, జంప్ కట్ ఏదైతుందో అది చాలా బాగా నచ్చింది నాకు ఈ సినిమాలో. నాకు నచ్చిన ఒకే ఒక్క విషయం అది, అంత వర్స్ట్ కేసులా నడుస్తున్నాయి సినిమాలో. అండ్ సాడ్ మూమెంట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా ఏ సినిమాలు లేనట్టున్నాయి పెద్దవి, నోటబుల్ సినిమాస్ ఏం లేవు. ఆ నెక్స్ట్ వీక్ ఏమైనా ఉన్నాయో చూడాలి. ప్రస్తుతానికి అంతే గైస్. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.